ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని అన్నారు. కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి, చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని, మిగిలిన పార్టీలకు ఆ సత్తా లేదని అన్నారు. రాష్ట్రపతి దళితుల్ని సీఎం చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్ గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీలు చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతులు చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే కదా భవిష్యత్తులో అవకాశం వస్తుందని చెప్తా ఉన్నాం. అందుకే కదా ఆ అవకాశం రాలేదన్న యువకుడైనటువంటి అనిల్ యాదవ్ రాజ్యసభకి పోవాల్సిన వయసు లేకున్నా రాజ్యసభకి అనిల్ యాదవ్ను పంపడం జరిగింది. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే, ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. అన్ని అబద్ధ బీఆర్ఎస్ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసి నాశనం పట్టించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ రైతుల గురించి కానీ సామాన్ల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పింక్ బుక్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా 2-3 స్కాములు పాములే కరిసే పరిస్థితుంది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఆవిడ చేసిన స్కాములు బుట్టలోంచి బయటకు వచ్చి పాములే కరిసే పరిస్థితుంది. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాట నడుస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటు ఇవ్వకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి. 2014 నుంచి 18 వరకు మహిళలకి క్యాబినెట్లో స్థానం లేకుంటే కవితమ్మ గారు మీరు ఎక్కడున్నారు అప్పుడు ఎందుకు అడగలే? దాని జవాబు చెప్పి తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర